హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 15, మీ సుప్త చేతనాత్మక మనసు, మీ సంతోషం. అమెరికా మనస్తత్వ శాస్త్ర పితామహుడైన విలియం జేమ్స్ 19వ శతాబ్దంలోని అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం భౌతిక శాస్త్ర రంగంలోది కాదని అంటాడు. అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి తాలూకా ఖజానా ఉంది. ప్రపంచంలో ఏ సమస్యనైనా అది అధిగమించగలదు. మీరు ఏ రోజునైతే ఎటువంటి బలహీనతనైనా అధిగమించగలనని స్పష్టంగా తెలుసుకుంటారో, మీ సుప్తచేతన మీ సమస్యలని పరిష్కరించగలదని, మీ శరీర రుగ్మతలను నయం చేయగలదని అనుకుంటారో, మీరు మీ కలలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టగలదని అనుకుంటారో, ఆ రోజున నిజమైన శాశ్వతమైన ఆనందం మీ జీవితంలోకి వస్తుంది. మీరు కలలు కన్నా మీ ప్రియురాలతో మీ వివాహం నిశ్చయమైనప్పుడు మీరు ఎంతో సంతోషించి ఉండవచ్చు. మీరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు, మీ వివాహం జరిగినప్పుడు, మీరు తండ్రి అయినప్పుడు, లేదా ఒక గొప్ప పోటీలో విజయం సాధించినప్పుడు, బహుమతి గెలుచుకున్నప్పుడు మీరెంతో ఆనందించి ఉండవచ్చు. మీరిలా మీకు ఆనందం కలుగజేసిన అనుభవాల లిస్టు రాసుకుంటూ పోవచ్చు. అయితే ఆ అనుభవాలు ఎంత అద్భుతమైనవి అయినప్పటికీ అవి మీకు నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని కలుగజేయలేవు. అవి అన్నీ క్షణికమైనవి. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సమాధానం ఇస్తుంది. ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో వారు సంతోషంగా ఉంటారు. భగవంతుడు మీకు దారి చూపి, మార్గనిర్దేశం చేసి, నియంత్రించి అన్ని విషయాల్లోనూ ఆదేశిస్తాడని మీరు నమ్మినప్పుడు మీరు ప్రశాంతంగా, చక్కగా, నిలకడగా ఉంటారు. మీరు అందరి పట్ల ప్రేమ, శాంతి, సద్భావనలను చూపిస్తూ ఉంటే మీరు నిజంగా మీ జీవితంలో సంతోషం అనే ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నారన్నమాట. మీరు సంతోషాన్ని ఎంచుకోండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. బైబిల్లోని ఒక వాక్యం ఇలా ఉంటుంది: ఇవాళ ఎవరికి సేవ చేయదలుచుకున్నారో ఎంచుకోండి. సంతోషాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది. ఇది ఎంతో సులువని అనిపించవచ్చు. అవును, సులువే. బహుశా అందుకేనేమో జనం సంతోషాన్ని వెతికే దారిలో పడిపోతుంటారు. సంతోషానికి కీలకమైన నిరాడంబరత్వాన్ని వాళ్ళు చూడరు. జీవితంలోని గొప్ప వస్తువులన్నీ నిరాడంబరంగా, ప్రగతిశీలంగా, సృజనాత్మకంగా ఉంటాయి. అవి సంతోషాన్ని, సౌభాగ్యాన్ని చేకూరుస్తాయి. మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని, సంతోషాన్ని సొంతం చేసుకోగలమో సెయింట్ పాల్ మనకు వివరిస్తాడు. చివరికి సోదరులారా, ఏ ఏ విషయాలు నిజమైనవో, ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ ఏ విషయాలు మనకి ఇష్టమైనవో, ఏ ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలు అనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వీటిని గురించే ఆలోచించండి. ఫిల్ 4:8. సంతోషాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ క్షణంలోనే సంతోషాన్ని ఎంచుకోండి. ఆ పని ఇలా చేయండి. మీరు పొద్దున్న కళ్ళు తెరుస్తూనే మీకు మీరిలా చెప్పుకోండి: ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తూ ఉంటాయి. ఇది నాకు ఒక కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు. ఆ ఈశ్వరుడు నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు. నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను. దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది. దాని రక్షణలో నేను శాంతంగా ముందుకు వెళ్తాను. ఎప్పుడైనా నా దృష్టి మంచు నుంచి, సృజనాత్మకత నుంచి పక్కకు మళ్ళితే నేను వెంటనే దానిని వెనక్కి తీసుకొస్తాను. అందమైన వాటి గురించి, మంచి విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. నేనొక ఆధ్యాత్మిక, మానసిక అయస్కాంతాన్ని. నాకు అన్నీ సమకూర్చి సత్ఫలితాలను అందించే అన్ని వస్తువులని ఆకర్షిస్తున్నది. ఈరోజు నేను చేపట్టే అన్ని పనుల్లోనూ అద్భుతమైన విజయం సాధిస్తాను. నేను నిశ్చయంగా ఈ రోజంతా హాయిగా ఉంటాను. ప్రతిరోజు ఈ విధంగా ప్రారంభించండి. అప్పుడు మీరు సంతోషాన్ని ఎంచుకుంటారు. మీరు ఆనందంతో ప్రకాశవంతంగా వెలిగిపోతారు. అతను సంతోషంగా ఉండటాన్ని అలవాటుగా చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒక వారం రోజుల పాటు ఐర్లాండ్ పశ్చిమ తీరంలో ఉన్న కొనెమెరాలోని ఒక రైతు ఇంట్లో ఉన్నాను. మా ఆతిథ్యదాత ఎప్పుడూ పాటలు పాడుతూనో లేక ఈల వేస్తూనో సరదాగా కనిపించేవాడు. ఆయన సంతోషానికి రహస్యం ఏమిటని ఆయన్ని అడిగాను. ఓ అదా, అది నాకు అలవాటైపోయింది అని జవాబిచ్చాడతను. ప్రతి ఉదయం నేను మేల్కొన్నప్పుడు, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నేను నా కుటుంబాన్ని, వంటని, పశు సంపదని ఆశీర్వదిస్తాను. నా అద్భుతమైన పంటకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతాను. ఈ రైతు దీనిని ఒక అలవాటుగా గత 40 ఏళ్లుగా పాటిస్తున్నాడు. మీకు తెలుసు, తరచుగా ఆలోచనలను పదే పదే చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా అవి మీ సుప్తచేతనాత్మక మనసులోకి ఇంకి అలవాటుగా మారుతాయి. అతను సంతోషం అనేది ఒక అలవాటని తెలుసుకున్నాడు. సంతోషంగా ఉండాలన్న కోరిక మీలో కలగాలి.
సంతోషంగా ఉండటం కోసం మీరొక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మీ మనసులో సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. నిరాశ నిస్పృహలతో ఎంతో కాలంగా విచారంలో ఉన్నవారు కొందరున్నారు. హఠాత్తుగా వారిని అద్భుతమైన సంతోషకరమైన ఒక వార్తతో వారికి ఆనందాన్ని కలుగజేస్తే వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆమెలా ప్రతిక్రియ చూపవచ్చు. ఆమె నాతో అంత ఆనందంగా ఉండడం తప్పు అంది. వాళ్ళంతా పాత మానసిక రీతులకు ఎంతగా అలవాటు పడ్డారంటే వారు సంతోషంగా ఉండమన్నా ఉండలేరు. వాళ్ళకి అలవాటైన విచారకరమైన నిస్పృహ నిండిన స్థితిలోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. ఇంగ్లాండ్లోని ఒక ముసలామె నాకు తెలుసు. చాలా సంవత్సరాలుగా ఆమె కీళ్లవాతంతో బాధపడుతుంది. తన మోకాలు తట్టుకుంటూ ఆమె, నా కీళ్లవాతం ఇవాళ చాలా దుర్భరంగా ఉంది. బహుశా నేను బయటకి పోలేను. నా కీళ్లవాతం నాకు చాలా దుఃఖం కలుగచేస్తుంది అంటుంది. తనున్న పరిస్థితి మూలాన ఆమె కొడుకు, కూతురు, ఇరుగు పొరుగు ఆమెను శ్రద్ధగా చూసుకుంటారు. ఆమెకి నిజంగా తన కీళ్లవాతం అవసరం ఉంది. ఆమె తన దుఃఖాన్ని ఇష్టపడుతుంది. తన సుప్తచేతనాత్మక మనసు స్థాయిలో ఆమెకి నిజంగా ఆనందంగా ఉండటం ఇష్టం లేదు. నేను ఆమె నయం కావడానికి ఒక పద్ధతిని సూచించాను. బైబిల్లోని కొన్ని పంక్తులను ఒక కాగితం మీద రాసి ఆమెకిచ్చాను. అందులో ఉన్న నిజాలపై ఆమె తన మనసును కేంద్రీకరిస్తే ఆమె మానసిక వైఖరి నిశ్చయంగా మారుతుందని ఆమెతో అన్నాను. ఆమె నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆమెను ఆరోగ్యవంతురాలుగా చేస్తాయి. కానీ ఆమె నా మాటల్లో ఉత్సాహం చూపలేదు. ఎంతో మందిలాగా ఆమె ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. దుఃఖంతో విచారంగా ఉండటాన్ని ఆమె ఇష్టపడింది. ఆ దుఃఖం కలుగజేసే లాభాలను ఇష్టపడింది. విచారాన్ని ఎందుకు ఎంచుకోవడం? వారలా చేస్తున్నట్లు వారికి తెలియకుండానే చాలామంది విచారాన్ని ఎంచుకుంటారు. వారంతా ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇవాళ చాలా చెడ్డ రోజు. ఏ పని సరిగ్గా జరగడం లేదు. నేను విజయం సాధించలేను. ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నారు. వ్యాపారం దెబ్బతింది. ముందు ముందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేటట్టుంది. నేనెప్పుడూ ఆలస్యంగా చేరుకుంటాను. నాకు మంచి అవకాశాలు ఎప్పుడూ రావు. అది అతని వల్ల అవుతుంది, కానీ నేను ఆ పనిని చేయలేను. పొద్దున్న లేస్తూనే మీ ధోరణి ఇలా ఉంటే మీరు ఇటువంటి అనుభవాల్ని ఆకర్షిస్తారు. మీరు దుఃఖంతో ఉంటారు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఏం జరుగుతుందో అదే చాలా వరకు మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది. గొప్ప రోమన్ తత్వవేత్త ఋషి మార్కస్ అరేలియాస్ మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడుతుంది అని అంటాడు. 19వ శతాబ్దపు సుప్రసిద్ధ దార్శనికుడు రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడు అని అంటాడు. మీరు ఏ ఆలోచనలను మీ మనసులో ఉంచుకోవడానికి అలవాటు పడతారో అవి భౌతిక పరిస్థితుల్లో ప్రకటించబడుతుంటాయి. మీరు వ్యతిరేకార్థక ఆలోచనలు, నిరాశావాదం నిండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కృంగదీసే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా చూడండి. మీరు మీ మనః ప్రవృత్తికి బయటనున్న వేటిని మీ అనుభవంలోనికి రానియలేరని మీరు మీ మనసుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయండి. నా దగ్గర $1,00,000 ఉండి ఉంటే నేనెంతో ఆనందంగా ఉండేవాడిని. సంపద దానంతట అది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు. మరోవైపు అది మీ ఆనందానికి అడ్డురాదు. ఈనాడు ఎంతోమంది వస్తువులను కొనడం ద్వారా ఆనందాన్ని కొనాలని ప్రయత్నిస్తున్నారు. హెచ్డి టీవీ, సరికొత్త మోడల్ కారు, ఖరీదైన డిజైనర్ బట్టలు, ఫామ్ హౌస్. కానీ ఆనందాన్ని అలా కొనలేరు. ఆ పద్ధతిలో సంపాదించలేరు. సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ అనుభూతిలోనూ ఉంది. ఎంతోమంది జనం ఆనందాన్ని పొందటం కోసం ఒక కృత్రిమమైనది ఏదో అవసరం అన్న ఆలోచనలో ఉన్నారు. కొందరు నన్ను మేయర్గా ఎన్నుకుంటారు లేదా ఒక కార్పొరేషన్ సీఈఓగా చేస్తే వార్తాపత్రికలో, సొసైటీ పేజీలో నా ఫోటో ప్రచురిస్తే నేనెంతో సంతోషంగా ఉంటాను అంటారు. నిజానికి సంతోషం అనేది ఒక మానసిక, ఆధ్యాత్మిక స్థితి. పదోన్నతి కలగటం, ఏదో పురస్కారం లభించటం ఆనందాన్ని ఇవ్వలేదు. మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న దైవ విధానం సరైన చర్యని మీ జీవితంలోని అన్ని దశల్లోనూ ఈ సూత్రాల్ని అన్వయించి తెలుసుకోవడంలోనూ మీ శక్తి, ఆనందం, సంతోషం ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న మనసు పండించిన పంటలో ఆనందం అతనికి దొరికింది. కొన్నేళ్ల క్రితం నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. తన వ్యాపారం సరిగ్గా జరగడం లేదని ఆయన ఆందోళనతో ఖిన్నుడై ఉన్నాడు. ఒక కార్పొరేషన్లో ఆయన జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి మీద ఆయన మనసంతా అసహ్యంతో నిండి ఉంది. వారు తన ఆలోచనలను వ్యతిరేకించడం మూలాన కంపెనీ నాశనమైపోతుందని ఆయన అనుకుంటున్నాడు. లాభాలు తగ్గిపోతున్నాయి. అలాగే మార్కెట్ షేర్ దిగజారుతుంది. కంపెనీ షేరు ధర పడిపోవడం ఆయన్ని మనస్తాపనకి గురిచేసింది. ఎందుకంటే ఆయనకు రావాల్సిన సొమ్ము చాలా వరకు ఆయనకున్న స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉంది.
తన వ్యాపార సమస్యను ఆయన ఇలా పరిష్కరించుకున్నాడు. ప్రొద్దున లేస్తూనే ఆయన ప్రశాంతంగా సానుకూల ప్రకటన చేసేవాడిలా: మా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారంతా నిజాయితీగా, విశ్వసనీయంగా అందరికీ సహకరిస్తూ సహృద్భావంతో ఉంటారు. మా కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమం, సమృద్ధిలో వారంతా మానసిక, ఆధ్యాత్మిక భాగస్థులు. నేను, నా 2 సహోద్యోగులు ఇంకా కంపెనీలోని తదితరులందరికీ నా ఆలోచనలు, మాటలు, చర్యల ద్వారా ప్రేమ, శాంతి, స్నేహార్థాన్ని అందిస్తుంటాను. వారు చేపట్టే ప్రతి పనిలోనూ కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి ఆ భగవంతునికి మార్గదర్శకత్వం లభిస్తుంటుంది. నా సుప్తచేతనాత్మక మనసుకున్న అపారమైన వివేకం నా ద్వారా అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. మా అన్ని వ్యాపార వ్యవహారాల్లోనూ, ఒకరితో ఒకరుకున్న సంబంధాల్లోనూ కేవలం సరైన చర్యలే ఉంటాయి. ఆఫీసుకు వెళ్లే ముందు నేను శాంతి, ప్రేమ, సౌహార్దం యొక్క దూతలను పంపుతుంటాను. మా కంపెనీలో నాతో పాటు ఉన్న మిగిలిన అందరి హృదయాల్లోనూ శాంతి, సద్భావన ఎప్పుడూ రాజ్యమేలుతూ ఉంటుంది. నేనిప్పుడు పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం, భరోసాలతో ఒక కొత్త దినంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తాను ప్రకటిస్తున్నది నిజమని భావిస్తూ ప్రొద్దున్న 3 సార్లు పైన ఉదహరించిన దానిని పునరుచ్చరించసాగాడు. భయం, కోపం నిండిన ఆలోచనలు పగలు ఎప్పుడైనా తన మనసులోకి వచ్చినప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకునేవాడు: శాంతి, సద్భావన, న్యాయమైన తీర్పు అన్ని వేళలా నా మనసుని శాసిస్తూ ఉంటాయి. ఈ విధంగా తన మనసుని క్రమశిక్షణలో ఉంచుతుండగా అన్ని రకాల ప్రమాదకరమైన ఆలోచనలు ఆయన మనసులోకి రావటం ఆగిపోయాయి. ఆయన మనసు ప్రశాంతంగా ఉండసాగింది. మనసు పండించిన శాంతి పంటను కోసుకుని అనుభవించసాగాడు. ఆ తర్వాత ఆయన నాకు ఇలా రాశాడు: ఆదేశాలను తన మనసుకు పంపిన 2 వారాల తర్వాత ఆయనను అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆఫీసులోకి పిలిపించి ఆయన చేపట్టే చర్యలను, కొత్త నిర్మాణాత్మకమైన ఆలోచనలను మెచ్చుకుని ఆయన తమ జనరల్ మేనేజర్గా ఉండటం తమ అదృష్టమని అన్నారట. మనిషి తన సంతోషాన్ని తనలోనే తెలుసుకుని పొందుతున్నాడన్న విషయం గ్రహించి ఆయన పరమానందాన్ని పొందాడు. ఆ అడ్డు మోడు నిజంగా అక్కడ లేవు. చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నాకో కథ చెప్పాడు. ఆ కథలో ఒక గుర్రం రోడ్డు మీద పడుతున్న ఒక చెట్టు మొద్దు పక్కనున్న పామును చూసి భయపడుతుంది. అప్పట్నుంచి అదే మొద్దు దగ్గరికి వచ్చినప్పుడల్లా గుర్రం భయంతో చెదిరింది. ఆ గుర్రం సొంతదారైన రైతు ఆ మొద్దును తవ్వి తీసి కాల్చేసి రోడ్డును చదును చేశాడు. అయినా దానివల్ల ప్రయోజనం లేకపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్రం ఎక్కడైతే ఆ మోడు పడి ఉందో ఆ దారంట వెళ్లిన ప్రతిసారి బెదిరేది. ఆ గుర్రం బెదరడానికి కారణం ఆ మోడు జ్ఞాపకం రావడమే. మీ ఆనందానికి మీ ఆలోచనాత్మక జీవితం, మానసిక రూపచిత్రణ తప్పించి వేరే అడ్డు లేదు. భయం, ఆందోళన మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? భయం అనేది మీ మనసులోని ఒక ఆలోచన. ఈ క్షణమే మీరు దానిని తవ్వి తీయండి. దాని స్థానంలో విజయం, లక్ష్యం, అన్ని సమస్యలను అధిగమించి విజయం సాధించడంలో ఉన్న నమ్మకాన్ని నాటండి. నాకు తెలిసిన ఒక ఆయన వ్యాపారంలో దివాలా తీశాడు. ఆయన నాతో, నేను పొరపాట్లు చేశాను, కానీ వాటి ద్వారా ఎంతో నేర్చుకున్నాను. నేను మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళబోతున్నాను. ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధిస్తాను అన్నాడు. ఆయన తన మనసులోని మోడుని ఎదుర్కొన్నాడు. ఆయన దాని గురించి బాధపడలేదు, ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు. తనలో అంతర్గతంగా ఉన్న శక్తులు తనని ఆదుకుంటాయని నమ్మకంతో ఆయన తనకు భయం కలిగించే ఆలోచనలను, పాత నిరాశలను తరిమివేశాడు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు విజయం సాధిస్తారు, సంతోషంగా ఉంటారు. అందరికన్నా ఆనందంగా ఉండే జనం ఎవరైతే నిరంతరం తనలో అంతర్గతంగా ఉన్న ఉత్తమోత్తమైన అభ్యాసాలను వెతికి తీసి వాటిని పాటిస్తాడో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి. సంతోషము, సుగుణము ఒకదాన్నొకటి పూర్తి చేస్తాయి. అందరిలోకి ఉత్తమమైన వారు అందరికన్నా ఆనందంగా ఉంటారు. అంతేకాదు, అందరికన్నా ఆనందంగా ఉండేవారు సాధారణంగా జీవితాన్ని విజయవంతంగా జీవించే కళలో కూడా సర్వోత్తములు. మీలోని భగవంతుడే ఎంతో ఎత్తులో ఉంటాడు. ఆయనే సర్వోత్తముడు. ఆ దేవుని ప్రేమ, కాంతి, సత్యం, సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచండి. ఈనాడు ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్నవారిలో మీరొకరవుతారు. గ్రీకు విరాగి తత్వవేత్త అయిన ఎపిక్టేటస్ ఇలా అన్నాడు: మానసిక శాంతికి, సంతోషానికి కేవలం ఒకటే మార్గం ఉంది. అందుకే మీరు దీన్ని ఎప్పుడు ప్రొద్దున్న మేల్కొన్నప్పుడు, రోజంతా నిద్రపోవడానికి ముందు మీతోనే ఉంచుకోండి. బయట వస్తువులు ఏవీ మిమ్మల్ని ప్రభావితం చేయకుండా వాటన్నిటినీ భగవంతునికే సమర్పించండి. సంతోషం పొందడానికి అవలంబించవలసిన పద్ధతుల సారాంశం: 1. 19వ శతాబ్దంలోని అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ అంటాడు. 2. మీలోనే బలమైన శక్తి దాగుంది. మీరీ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచడం మొదలుపెట్టగానే ఆనందం మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు మీ కలలని సాకారం చేసుకోగలుగుతారు.
3. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలరు. మీ హృదయంలోని ఎటువంటి కోరికలనైనా తీర్చుకోగలరు. ఎవరైతే ఆ ఈశ్వరుని సుప్తచేతనాత్మక మనసు యొక్క ఆధ్యాత్మిక నియమాలు యందు నమ్మకం ఉంచుతారో వారు సంతోషంగా ఉంటారు అనే వాక్యాన్ని అర్థం ఇదే. 4. మీరు ఆనందాన్నే ఎంచుకోండి. ఆనందం అనేది ఒక అలవాటు. అదొక మంచి అలవాటు. దాని గురించే తరచూ ఆలోచించాలి. ఏ ఏ విషయాలు నిజమైనవో, ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ ఏ విషయాలు మనకి ఇష్టమైనవో, ఏ ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నవో, సుగుణాలు అనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వీటి గురించే ఆలోచించండి. ఫిల్ 4:8. 5. పొద్దున మీరు కళ్ళు తెరుస్తూనే మీలో మీరు ఇలా అనుకోండి: నేనివాళ ఆనందంగా ఉంటాను, నేనివాళ విజయం సాధిస్తాను, నేనివాళ సరైన చర్య తీసుకుంటాను, నేనివాళ ప్రేమను సద్భావనను ఎంచుకుంటాను, నేనివాళ శాంతిని ఎంచుకుంటాను. మీరు చేసే ఈ ప్రతిజ్ఞలో జీవితం, ప్రేమ, అభిరుచులని నింపండి. అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది. 6. ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న మేలుకు ధన్యవాదాలు అర్పిస్తూ ఉండండి. ఇంకా మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థించండి. 7. మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరిక లేకుండా ఏదీ జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే 2 రెక్కలున్న ఒక ఊహ. మీరు మీ కోరిక తీరినట్లు ఊహించుకోండి. దాన్ని వాస్తవంగా ఊహించండి. అప్పుడు అది నిజమై కూర్చుంటుంది. 8. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహ్యం, వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీరు నిస్పృహకు లోనవుతారు. విచారిస్తారు. గుర్తుంచుకోండి, మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది. 9. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు. కొంతమంది కోటీశ్వర్లు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారిస్తుంటారు. చాలామంది అతి కొంచెం సంపదనతో సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారంగా ఉంటారు. కొంతమంది వివాహితులు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారిస్తుంటారు. అవివాహితులు కొందరు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారిస్తుంటారు. సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ భావనలోనూ ఉంది. 10. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం. శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశంపై మీ ఆలోచనలను కేంద్రీకరించండి. అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది. 12. మీ సంతోషానికి ఆటంకం లేదు. బయట విషయాలు కారణం కావు. అవి కారణాలు కావు, పరిణామాలు మాత్రమే. కేవలం మీలోనే అంతర్గతంగా ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి స్ఫూర్తిని పొందండి. సంతోషాన్ని ఎంచుకోండి. 12. ఎవడైతే ఎడతెగకుండా తన లోపల దాగున్న ఉత్తమోత్తమైన అభ్యాసాలను బయటకు తీసి వాటిని పాటిస్తాడో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి. అతనిలో ఉన్న భగవంతుడు అందరికన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. అతనే సర్వోత్తముడు. మీలోనే ఉంది ఆ ఈశ్వరుని సామ్రాజ్యం. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ ద టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.